హనుమకొండ జిల్లా పరకాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రైతులు ఆందోళన చేపట్టారు. కార్యాలయం ముందు బైఠాయించి పురుగుల మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ పంట భూములు ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ ఫీల్డ్ హైవేకు ఇచ్చేది లేదని చెబుతున్నారు. నేషనల్ హైవే అధికారుల వాహనాలకు అడ్డంగా రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన అధికారులతో వాగ్వాదానికి దిగారు. హనుమకొండ జిల్లా పరకాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట గ్రీన్ ఫీల్డ్ హైవే నేషనల్ హైవే రైతులు ఆందోళన చేపట్టారు. కార్యాలయం ముందు బైఠాయించి పురుగుల మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ పంట భూములు ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ ఫీల్డ్ హైవేకు ఇచ్చేది లేదని చెబుతున్నారు. నేషనల్ హైవే అధికారుల వాహనాలకు అడ్డంగా రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు రైతుల ప్రధాన డిమాండ్లు ఏంటి? మన హన్మకొండ జిల్లా పరకాల ఆర్డీఓ పరిధిలోని పలు గ్రామాల మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే పోతుంది. అది నాగపోటు విజయవాడ హైవే పనులు సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల సర్వీస్ పూర్తయిపోయి ల్యాండ్స్ లో వర్క్ జరుగుతుంది. అయితే ఈ పరకాల డివిజన్ పరిధిలోని పోచారంగం, నాగారము ఈ గ్రామాల రైతులు మా కూడా చిన్న సన్నకారు రైతులు, మేమంతా కూడా ఇది 3 పంటలు పండే వ్యవసాయమైన భూమిని మేము హైవే రోడ్డు కోసం మేము భూములు ఇచ్చినట్లయితే మాకు ఒక పోషణ గాని మా ఉపాధి గాని కోల్పోతామని చెప్పేసి గత కొద్ది రోజులుగా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఏదైతే పోచారం గ్రామం, అదేవిధంగా నాగారం గ్రామం, 2 గ్రామాలకు సంబంధించి గ్రీన్ ఫీల్డ్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఆ గ్రామాల్లోని రైతులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. మీరు ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి మీ యొక్క భూములు ఇచ్చే ప్రాసెస్ సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించాలి అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. అయితే గతంలో దీనిపై ఇక్కడి రైతులంతా కూడా హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో కేసు నడుస్తున్న క్రమంలో మాకు మీరు ఎలా నోటీసులు ఇస్తారంటూ కూడా ఆ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను అక్కడే గ్రామస్తులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ యొక్క క్రమంలో అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే అధికారుల వాహనాలు ఆపడంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో అక్కడే ఉన్నటువంటి పోలీసులు రైతులను సర్ది చెప్పారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ పక్కకే ఉన్న ఆర్డీఓ ఆఫీస్ కూడా వెళ్లి రైతులు ఆందోళన చేయడమే కాకుండా పురుగుల మందు డబ్బాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. మా భూములు కనుక లాక్కున్నట్టయితే మా అందరికీ కూడా చావే శరణ్యం అంటూ నినాదాలు చేశారు. పురుగుల మందు డబ్బా పట్టుకొని హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల యొక్క వాహనాల ముందు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు మా రైతుల భూములను ఎట్టి పరిస్థితిలో మేము గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఇచ్చేది లేదంటూ కూడా వాళ్ళు మీడియా ముఖంగా అధికారులకు విన్నవించుకున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే హైకోర్టులో ఈ కేసు నడుస్తున్నప్పటికీ కూడా నోటీసులు ఏ రకంగా వెళ్ళాయి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి. అంటే దేశం మొత్తం కూడా గ్రీన్ ఫీల్డ్ హైవేలకు సంబంధించి ఒక కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చింది దానికి. దీంట్లో ఆ చట్టంలో ఉందంటే ఖచ్చితంగా అభివృద్ధికి అందరూ సహకరించాల్సిందే, దాన్ని అడ్డుకోవడానికి ఎవరికి అవకాశం లేదు. అయితే దానికి 2011 భూ సేకరణ చట్టం ప్రకారము డబ్బులు చెల్లిస్తామంటూ కూడా కేంద్రము అనేక సార్లు చెప్పింది. వాళ్లకు ఆ అనుకూలమైన డబ్బులు కూడా వస్తాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే అభివృద్ధిని ఖచ్చితంగా అందరూ స్వాగతించాల్సిందే. అనంతరము అక్కడ ఉన్నటువంటి మిగతా రైతులకు ఆ భూములు ధరలు పెరుగుతాయి. అక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా పరిశ్రమలు వస్తాయని చెప్పేసి అధికారులు గతంలో గ్రామ సభలు పెట్టి విన్నవించారు. అయితే వాటికి ఎట్టి పరిస్థితుల్లో మా ఉపాధి కోల్పోతున్న తరుణంలో మేము ఇచ్చేది లేదంటూ కూడా రైతులు తెగేసి చెప్తున్నారు. ఇప్పుడు ప్రశాంతి, అక్కడ ఏదైతే నిరసన చేస్తున్న రైతుల్లో ఎంతమంది రైతులు ఉన్నారు? అండ్ అదే విధంగా అక్కడ ఎవరికైనా గాయాలయ్యాయా? ఏదైతే వాగ్వాదం జరిగిందంటున్నారు కాబట్టి అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్, ఎందుకంటే వాగ్వివాదం అంటే తోపులాటలు అంటే ఏం జరగలేదు. అయితే
నోటీసులు ఇచ్చి వెళ్తున్న క్రమంలో అది తెలుసుకున్న అక్కడ స్థానిక గ్రామ రైతులు, అటు కొంతమంది మహిళలు, కూలీలు, రైతులంతా కూడా అటు నాగారం గ్రామ రైతులు, ఇటు పోచారం గ్రామ రైతులు వెంటనే నోటీసులు, అదేవిధంగా అధికారులు ఉన్నారనే సమాచారం తెలుసుకొని వెంటనే ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు. ఆ క్రమంలో అధికారులు బయటికి వెళ్తున్న క్రమంలో వాళ్ళని అడ్డుకున్నారు. అయితే లోపల ఉన్న ఆర్డీఓ కూడా బయటకు వచ్చి సర్ది చెప్పడంతో కొంత అక్కడ ఉద్రిక్తత సద్దుమణిగింది. వెంటనే మీరున్న డిమాండ్స్ సంబంధించినటువంటి వినతి పత్రాన్ని అందించాలని అధికారులు కోరడంతో వెంటనే అధికారులకు వాళ్ళ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చారు. మేము ఎట్లా 3 పంటలు పండే వ్యవసాయ భూములను ఇచ్చేది లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే అప్పటికే అధికారులు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారము ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ హైవేను అడ్డుకునే హక్కు ఎవరికి లేదు. ఖచ్చితంగా అభివృద్ధికి అందరూ సహకరించాలి. 2011 యాక్ట్ ప్రకారము రైతులకు నష్టపరిహారంతో పాటు డబ్బులు అయితే సముచితంగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు అధికారులు చెప్పిన పరిస్థితి. దీంతో కొంత అంటే ఉద్రిక్తతకు కాస్త కొంత సద్దుమణిగింది. అయితే అధికారులు మళ్ళొకసారి పునరాలోచించాలని రైతులు అయితే వినతి పత్రం ఇచ్చారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. రద్దు చేయాలి, కాపాడాలి, కాపాడాలి. చేసిండు ఇక్కడ అమరావతి ఖమ్మం వరకు దాన్ని చేసిండు.